గైస్ మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మా మామ నేను ఇవాళ అర్ధరాత్రి గారి చెరువు కాడికి వచ్చాం. ఏంటి మామ చీకట్లో ఏంటంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. సో రాత్రి 9ంటికి మేము చెరువు కాడ చేయాల్సిన పని ఏంటి, అది పంగాస్ చెరువు కాడ. సో మీకు విషయం అయితే చెప్తున్నాను, రేపొద్దు మనం పంగాస్ పట్టుబడి అయితే పడతాం అయితే జరుగుతుంది. సో మీరు అందరూ అనుకోవచ్చండి, చాలామంది పంగాసు 6 నెలలకు వచ్చేద్ది, 3 నెలలకు వచ్చేద్ది, 8 నెలలకు వచ్చేద్ది, సంవత్సరానికి అసలు ఏది నిజం? సో మన పంగాస్ చెరువు పట్టుబడి పడాలంటే మినిమం 8 నెలల నుండి సంవత్సరం పడుతుందండి. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే అన్న 6 నెలలకు వచ్చేద్దన్నా, 8 నెలలకు వచ్చేద్దన్నా, ఇలా రైతులు చేపలు వేసుకెళ్ళేవాడికి చెప్తూ ఉంటారు అనమాట. మన ఎందుకంటే అమ్ముకునేవాడు. కానీ ఫ్యాక్టు, నిజాలు, వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకని మన ఛానల్లో చూడండి, మే 15వ తారీఖున మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే నేను పెట్టడం అయితే జరిగింది. సో అదే రోజు మన చెరువులో చేపలు వేసాం. ఒక రోజు అడిట్లో పెట్టాను కరెక్ట్గా మే 15వ తారీఖు. ఇప్పటికి 8 నెలలు కంప్లీట్ అయింది. 8 నెలలు కంప్లీట్ అయిన తర్వాత రేపు నేను మిడిల్ లాగుతున్నాను. అది కూడా మొత్తం పడతలేదండి, కొద్దిగా లాగుతున్నాను. ఎంత లాగుతున్నాను ఏంటి అనేది రేపు ఉంటుంది. సో ఈ అర్ధరాత్రి పూట వీడియోలో మీకు అంతా చీకటిగా కనిపించవచ్చు. సో ఇవన్నీ చెరువులు, సో రొయ్యల చెరువులు అండి. అవన్నీ రొయ్యల చెరువులు కూడా లైట్లింగ్ అవన్నీ వేసి ఉంటాయి. సో నీళ్ళు అయితే కొంచెం తగ్గించడం అయితే జరుగుతుంది. రేపు పిల్ల ఇది ఎక్కడ కాబట్టి సో నీళ్ళు అయితే కొంచెం తగ్గించడం అయితే జరుగుతుంది. సో దాని మూలంగా సో వీడియో అనేది మీకు చీకటిగా కనిపించవచ్చు, తప్పదు. కాకపోతే మనకు లైట్లు కానీ అవి కానీ ఏమి లేవు. ఇంజిన్ అవతల దాని ఉంది, నీళ్ళు తగ్గడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే పంగాసు ప్యాంటింగ్ తినేది. సో రాత్రి 10:30-11 అయిన తర్వాత చెరువులు పడవేసుకుని వెళ్ళి నీళ్ళు అయ్యి కదపాలి. ముందు కొట్టిన తర్వాత చెరువు తిరగేయాలి, ముందు కొట్టాలి. అవన్నీ అయిపోయిన తర్వాత రాత్రి 10:30-11 తిరగేయాలి, కరెక్ట్గా కొట్టాలి. మళ్ళీ తెల్లారగట్ల 3:30-4 మళ్ళీ బెదరేయాలి. సో ఇవాళ నైట్ కాపలా గాయాల్సి వస్తుంది చూడండి చెరువు కాడ. తప్పదు, మరి పిల్ల పట్టుకోవాలంటే మనం ఆ పనులన్నీ జాగ్రత్త చేసుకోవాలి. సో నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఏంటంటే, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే ఇంకొక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మన దగ్గర చేపలు అయితే అమ్మకానికి అయితే ఉంది. శీలావతి, కట్ల, రాగండే, బొచ్చే, పంగాస్, నెక్స్ట్ రూప్చంద్, అలాగే పండుగప్ప. ఈ పిల్లలు అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే కింద కాంటాక్ట్ చేయండి. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్. ఎందుకంటే ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా చెరువు వేసిన కాడి నుంచి, పంగాస్ చెరువు వేసిన కాడి నుంచి పట్టేంతవరకు A to Z అన్ని విషయాలు నేను చెప్తున్నాను. సో ఒక ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే మన ఛానల్ చూసినట్టయితే క్రాప్ వేసిన కాడి నుంచి పట్టేంతవరకు ఎన్ని విషయాలు జరుగుంటాయో మీకే తెలుస్తుంది. అర్థమైందా అండి? సో రేత్రిపూట్ల వీడియో కూడా నేను ఎందుకు పెడుతున్నానంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి విషయాలు ఇలాంటి రోజులు ఎన్నో వస్తాయో, అంతే కదా. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అనేది ఎవరు పెట్టరు. అందుకే మన ఛానల్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు నా ఛానల్ కానీ చూసినట్టయితే సుమారు మీరు ఒక 5-6 ఎకరాలు చేసినట్టే, ఓకేనా. సో అందుకని అయితే నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్. మా మామ పక్క వేసాడు. ఇప్పుడు నేను కూడా వెళ్ళి పడుకోవాలి. ఇప్పుడు మా అమెరికా అమ్మాయి గురించి మాట్లాడాలి. తర్వాత సంగతి ఏం జరిగిందని చూద్దాం. సో ఎక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.